వెల్కమ్ టు ఐ న్యూస్. ఆఫ్రికా దేశమైన సుడాన్లో సాగుతున్న అంతర్యుద్ధం ఇప్పుడు అత్యంత భయంకరమైన మారణ హోమానికి దారితీస్తోంది. సుడాన్ అధికారిక సైన్యానికి పారామిలిటరీ దళమైన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ కి మధ్య జరుగుతున్న ఈ రక్తపాతంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన అల్ ఓబెద్ నగరం ఇప్పుడు పూర్తిగా డెత్ జోన్ గా మారే పరిస్థితి కనిపిస్తోందని ఐక్యరాజ్య సమితి, అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. రాబోయే 72 గంటల్లో ఈ నగరంపై పారామిలిటరీ దళాలు తుది దాడికి దిగే అవకాశం ఉందని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి సుడాన్ ను వణికిస్తున్న ఈ తాజా మానవీయ సంక్షోభం ఏంటి? అల్ ఓబెద్ నగరం చుట్టూ జరుగుతున్న ఆ ఘోర యుద్ధ పరిణామాలను స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన మానవీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సుడాన్ దేశంలో రోజురోజుకు పరిస్థితులు చెయ్యి దాటిపోతున్నాయి. నార్త్ కోర్దోఫాన్ ప్రాంతానికి రాజధాని అయిన వ్యూహాత్మక ఆల్ ఒబేద్ నగరాన్ని ఆర్ఎస్ఎఫ్ పారామిలిటరీ బలగాలు మూడు వైపుల నుంచి పూర్తిగా చుట్టుముట్టాయి. ఇప్పటికే ఈ నగరంపై జరిగిన డ్రోన్ దాడుల్లో 5 భారీ ఆయిల్ ట్యాంక్ ఫామ్లు పూర్తిగా ధ్వంసమవగా రాబోయే 72 గంటల్లో ఈ నగరాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఆర్ఎస్ఎఫ్ తుది పోరాటానికి సిద్ధమవుతుంది. సూడాన్ అధికారిక ఆర్మీ వైమానిక దాడులతో ఈ ముట్టడిని తిప్పికొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ పారామిలిటరీ దళాల దాడులు మరింత ఉధృతమవుతున్నాయి. అసలు ఈ ఆల్ ఒబేద్ నగరం ఎందుకు అంత కీలకం అని పరిశీలిస్తే, సూడాన్ మధ్య భాగంలో ఉన్న ఈ నగరం భౌగోళికంగా, ఆర్థికంగా ఆ దేశానికి ఒక వెన్నుముక లాంటిది. పశ్చిమ దార్పూర్ ప్రాంతాన్ని తూర్పు ప్రాంతాలతో అనుసంధానించే ప్రధాన జాతీయ రహదారి ఈ నగరం గుండానే వెళుతుంది. అంతేకాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాధారమైన ప్రధాన ఆయిల్ పైప్ లైన్లు కూడా ఈ ప్రాంతం నుంచే వెళ్తాయి. ఒకవేళ ఈ నగరం గనుక ఆర్ఎస్ఎఫ్ పారామిలిటరీ వశమైతే రాజధాని ఖార్తూమ్ తర్వాత వారు సాధించే అతిపెద్ద ప్రాంతీయ విజయం ఇదే అవుతుంది. దీనితో పశ్చిమ సుడాన్ మొత్తం పూర్తిగా వారి గుప్పెట్లోకి వెళ్తుందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి గతంలో జరిగిన దారుణాలే ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో వణుకు పుట్టిస్తున్నాయి. గత అక్టోబర్ 2025లో ఆల్ ఫాషర్ నగరాన్ని ఆర్ఎస్ఎఫ్ హస్తగతం చేసుకున్నప్పుడు అక్కడ క్రూరమైన నరమేధం జరిగింది. ఆ సమయంలో ఆల్ ఫాషర్లో స్థానిక జాగ్వా పూర్ తెగలను లక్ష్యంగా చేసుకుని ఆర్ఎస్ఎఫ్ బలగాలు సామూహిక అత్యాచారాలు, దాడులు, బలవంతపు అదృశ్యాలకు పాల్పడ్డాయి. ఒక జాతిని పూర్తిగా నిర్మూలించేలా ఏకంగా 18 నెలల పాటు అక్కడ ఆంక్షలు విధించారు. ఇప్పుడు ఆల్ ఒబేద్ నగరంలోనూ అదే తరహా క్రూరమైన వ్యూహాన్ని అమలు చేస్తూ ఉండడంతో వెంటనే ఈ దాడిని ఆపాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీవ్రంగా డిమాండ్ చేస్తుంది. ఏప్రిల్ 2023లో కేవలం అధికారం కోసం మొదలైన ఈ అంతర్గత పోరు సుడాన్ దేశాన్ని సర్వనాశనం చేసింది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు లక్షలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోగా 1.4 కోట్ల మందికి పైగా శరణార్థులుగా మారి ఇళ్లు వదిలి పారిపోయారు. ప్రస్తుతం దేశంలో దాదాపు 3.3 కోట్ల మందికి ఆహారం, మందులు వంటి అత్యవసర మానవీయ సహాయం అవసరముంది. ఆకలి చావులు, అంటువ్యాధులు, లైంగిక హింస ఇక్కడ నిత్యకృత్యంగా మారాయి. పాఠశాలలు, ఆసుపత్రులు పూర్తిగా మూతపడడంతో లక్షలాది మంది పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇంతటి ఘోర విపత్తు జరుగుతున్న అంతర్జాతీయ మీడియాలో సుడాన్ సంక్షోభానికి కేవలం 1% మాత్రమే కవరేజ్ లభిస్తుందని ప్రపంచ రక్షణ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాల యుద్ధాలపై ఉన్న శ్రద్ధ సుడాన్ పై లేదని కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా ప్రపంచ దేశాలు వెంటనే జోక్యం చేసుకుని శాంతి చర్చలు జరపాలని మానవ హక్కుల సంఘాలు కోరుతున్నాయి. లేదంటే ఆల్ ఒబేద్ నగరం మరో భారీ శ్మశాన వాటికగా మారడం ఖాయంగా కనిపిస్తుంది.